పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవై కన్న మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం
అనంతం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా చిన్న పాడవాళ్ళు ఎవరు అవ్వకండి నాకు తప్పులు పోతుండే కానీ మీరేమనుకోవద్దు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి టైం వెచ్చించి వచ్చిన గురువులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఎంతో శ్రమపడాం. చాలా రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందామని కోరుకుంటున్నాం. సో వన్ ఇయర్ జరుపుకుంటున్నాం ప్రోగ్రామ్, కానీ ఈరోజు ఇంత సక్సెస్గా అయితే మేము అనుకోలేదు. కరిగి అలలకు మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలకు మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు కరిగిన తడిచిన వేళ మనము చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు వేళ మనము చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థుల హృదయపు వేళ జ్ఞాపకాల శిలలు కరిగిలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ సద్గురులనందరినీ సత్కరించు శుభవేళ చదువులతో పెరివేసిన చక్కని సాహిత్యం పాటలలో అలుముకున్న చక్కని అనుబంధం పాటలలో పాడుకున్న బరువైన ఆటలలో అలుముకున్న చక్కని అనుబంధం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే వేళ గుర్తు చేసుకొని మనసు బరువు దించుకున్న వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెల తడిచిన వేళ ఉన్నంతగా ఎదిగిన ఊరు మరవరానిది చదువుకున్న ఊరు బడి తీరు మర్చిపోలేని పనులన్నీ పక్కన పెట్టి పరుగు పరుగునొచ్చాము అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందాము ఉన్నంతంగా ఎదిగిన ఊరు మరవరానిది చదువుకున్న ఊరు బడి తీరు మర్చిపోలేమని పనులన్నీ పక్కన పెట్టి పరుగునొచ్చాము అందరినీ కలుసుకొని ఆత్మీయనందాము జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ లెక్కల్లో ఏ విధంగా చెప్పేది ఒకసారి గుర్తు చేసుకోండి. సారు గుర్తు మీకు గుర్తుందా? సార్ ఏం చేసేది చెప్పండి ఎవరన్నా గుర్తుందా? బాబు సుదర్శన్ రెడ్డి సారు రెండు ఇడ్లీ మధ్య స్టిక్ పెట్టి కొట్టేది గుర్తు చేసుకోండి. చాలా సంతోషం. అవును, అలాంటి గుర్తులు
ఇంకా చాలా ఉన్నాయి, ఇంకెవరైనా చెప్పగలరా? సుదర్శన్ రెడ్డి సార్ అంత మ్యాథ్స్ చెప్పడం వల్లే భయంతో ఎంతమంది ఉద్యోగస్తులు అయ్యారు. అది పోతుంది ఆయన స్పీకర్ రూపాయలు వెళ్ళిపోతున్నారు. లైట్ తిప్పు. మనం ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము కలవడానికి, అదేవిధంగా మనకు విద్యాబుద్ధులు నేర్పి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి పునాదులుగా ఉన్నటువంటి మన గురువర్యులను ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం నేటికి మన 10వ తరగతి పోటీ చేసుకొని 30 సంవత్సరాలు. ఎన్నో చాలాసార్లు అనుకున్నాం ఈ కార్యక్రమం చేయాలని, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ రావడం జరిగింది. అయినా నేటికి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సమాజాలు తెలియజేస్తూ వారికి చాలా స్వాగతం పలుకుతున్నాం. మీకు ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇలాంటి కార్యక్రమాలు గురువారికి సుపరిచితమే. ఎందుకంటే ప్రతి బ్యాచ్లో కూడా చాలా వరకు కూడా ఈ గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకంటే వారు చిన్నతనంలో ఉన్నటువంటి ఏర్పడిన లక్ష్యాలు కానివ్వండి, వారు సాధించిన విజయాలు కానివ్వండి, ఆ విజయాలు సాధించడానికి మనకు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడానికి, ఆ విజయాలు సాధించడంలో మనం వెంటనే ప్రోత్సహించిన తోటి మిత్రులను స్మరించుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిత్య జీవితంలో ఈ కార్యక్రమం కోసం గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాం. గత సంవత్సరం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నామని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమం నిర్వహించుకోలేకపోయాము. ఈసారి మన ఆడపడుచుల ప్రోద్బలంతో, పట్టుదలతో కార్యక్రమాన్ని సంతోషంగా విజయవంతం చేసుకుంటున్నామని తెలియజేయడానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమంలో భాగంగా మనం మన గురువులను పూజించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటగా మన ఈ పాఠశాల విద్యా ప్రయాణం 1984లో మొదలై 1994లో ముగిసింది. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము
వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను. మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా. ఆది బ్రహ్మలైన తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కొండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము. మూడవ తరగతి మధ్యలో రావడం జరిగింది. అమ్మా మీరు వినండి, కొంచెం వినండి. 3 నుండి 7వ తరగతి వరకు మన పిల్లల స్కూల్లో చదివాను. 7వ తరగతి తర్వాత సూర్యాపేట ఏప్రిల్ బాయ్స్ లో 8, 9, 10 అక్కడ చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ ఎస్పీ డిగ్రీ కాలేజ్, పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్లో పీఈడి, నార్మల్ ఎడ్యుకేషన్లో పీఈడి. తర్వాత మనం సూర్యాపేట రావడం జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీస్ ముంబై అండ్ ఢిల్లీ మైసూర్. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే చాలా తక్కువ మంది తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను చెప్పే చదువు చెప్పేది చెవిటి మూగ పిల్లలు. ఎవరైతే డెఫినెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి సైన్ లాంగ్వేజ్లో నేను చదువు చెప్పడం జరుగుతుంది. అది తెలంగాణ మొత్తానికి ఒకటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అది మిర్యాలగూడ. 2 సెక్షన్లు. ఆ 2 సెక్షన్లో హెచ్ఈసి గ్రూప్ ఒకటి, సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ ఒకటి. 2 గ్రూపులకు 2011లో నోటిఫికేషన్ ఇచ్చారు రిక్రూట్మెంట్ ద్వారా. ఆ రోజున కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పుడు స్టేట్ మొత్తంలో ఎంబీడీ స్పెషలిటీ చేసిన వాళ్ళు 12 మందే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను ఒక్కరిని. నోటిఫికేషన్ అప్లై చేస్తే నాకు ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లా చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో పాదాభివందనాలు. మిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల మనందరం కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనం గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఏర్పాటు చేసుకోలేకపోయాము. సో నా పేరు చింతా జానయ్య అలియాస్ చింతా జాన్ విల్సన్. అయితే నా పేరు కూడా ఒక చేతిలో ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుకునేటప్పుడు మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్ పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టినా కానీ నేను బాగా మాట్లాడడం కానీ పొలిటికల్ థియరీలు ఇవ్వడం కానీ నాకు మా ప్రొఫెసర్స్ బాగా చెప్పేది. అయితే మా ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి సార్ అని ఉంటారు. అయితే సార్ ఏమన్నాడంటే వచ్చిన ఆర్డర్ ఉడ్రోవిసన్ అనేది మీకు తెలుసు. ఉడ్రోవిసన్ అమెరికా రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. ఉడ్రోవిసన్ వచ్చిన ఆర్డర్ అనేది ఈసారి అందరూ అదే పిలవడం మొదలు పెట్టుకుంటే అసలు ఏం ఉడ్రోవిసన్ నాకెందుకు అని చెప్పేసి ఆ విసన్ కొత్త తీసుకొచ్చి జాన్ కలిపాను, జాన్ విసన్ అయ్యాను. నాకు జాబ్ వచ్చిన తర్వాత గురువులు క్లాస్మేట్ అందరికీ నమస్కారాలు. నేను రాపర్తి శ్రీనివాస్. నేను 1 to 10th పిల్లవాళ్ళు చదివాను. 10th ఇంటర్మీడియట్ రత్నకాల చదివాను. తర్వాత బిజినెస్ చేసుకుంటూ వైన్ షాప్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు బీటెక్ 4th ఇయర్, రెండో కొడుకు బీటెక్ 2nd ఇయర్ అవుతుంది. గురువు గారికి నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క పర్మిషన్.
అనుకోవడం ఎన్నోసార్లు చేసినాం. కానీ ఈసారి వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకొని నేను కూడా ఎన్నో పనులున్నా కూడా వదిలిపెట్టుకొని కలవాలి అనే ఆతృతతోటి వచ్చి మీ అందరినీ కలుసుకున్నా. నా జీవితంలో కూడా ఒక గోల్ ఉండే, ఫస్ట్ నుంచి డిగ్రీ అయిపోయినా ఏ రోజు కూడా ఒక సబ్జెక్ట్లో మిస్ కాలేదు. కానీ నేను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయినా. బట్ లైఫ్లో ఇప్పుడు చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఉన్నా. నాకు ఒక 2 బాబులు, చిన్నబాబు పెద్దబాబు బీటెక్ సెకండ్ ఇయర్, చిన్నబాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోకుండా అందరినీ కలుపుకుంటూ పోతూ జీవితంలో నిజంగా హ్యాపీగా ఉన్నా. అమ్మ నాన్న అందరూ ఫ్రెండ్స్ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాన్ని అటెండ్ అవుతూ మంచి వాళ్ళ చేతితో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు పోతున్నా. ఎలాంటి కోరికలు లేకుండా నిష్కాలుష్యంగా ఉంటూ ముందుకు సాగుతా జీవితాన్ని. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారము. నా పేరు విజయలక్ష్మి. మా హస్బెండ్ పేరు జయపాల్ రెడ్డి, టీచర్. నాకు ఒక పాప బాబు, సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటాను. గురువులందరికీ నాకు ధన్యవాదాలు. నేను పిల్లల మధ్య 8 నుంచి 9 చదవడం జరిగింది. అప్పుడు అంతా మనకు పరిచయం ఉండదు. ఇప్పుడు మాకు కలుసుకోవడం వల్ల చాలా సంతోషం ఉంది. మరోసారి నెక్స్ట్ ఇయర్ కూడా అందరం కంపల్సరీగా రావాల్సిందిగా వస్తున్నాను. ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నా కూడా దూరం పెట్టి రాజకీయంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా ఏది ఉన్నా కూడా కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అందరూ రావాల్సింది. ఇది మన ఫ్రెండ్స్ అంటే ఆత్మ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మాట్లాడుకునేది. ఇది అన్నదమ్ములు కానీ బంధువులు అన్ననాలు కానీ అన్ననాలు మాట్లాడుకోలేదు. కొన్ని మనం వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలు ఉంటాయి. అది దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ నా విలువ ఇది. ఇదే కలిసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నాకు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు పాప, నేను అదర్ క్యాస్ట్ చేసుకున్నాను. సంతోషంగా ఉన్నాను. నేను డెకరేషన్ చేస్తాను. నాకు ఒక పాప ఒక బాబు. అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. డెకరేషన్ చేసింది. డెకరేషన్ చేసుకుంటే ఇక బయట చేస్తాగా సంతోషం. అందరూ మరోసారి మన అందరం కలుసుకోవాలని చేస్తున్నాను. ఎవరు ఉంటే తప్పుడు క్షమించండి. గారి అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వనజ. ధన్యవాదములు. మాది పిన్నపాలెము గ్రామము. మేము హైదరాబాద్లో ఉంటాము. మా సారు ఆన్లైన్లో వర్క్ చేసుకుంటారు. మాకు ఒక పాప. మా తల్లి గారి పిల్లలు మరి నేను చేయవలసింది అందరికీ కలిగిన నాకు ఒక పాప ఒక బాబు. తెలంగాణలో చదువుతున్నాను. 10th క్లాస్లో కోటాడు వెళ్ళాను.
విద్యార్థుల సమ్మేళనానికి విశేష గురువారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా మా తోటి విద్యార్థులు నా క్లాస్మేట్ అందరికీ నమస్కారాలు. నా పేరు చిత్ర సైన్యులు, మాది గాంధీనగర్. నాకు కొడుకు డిగ్రీ చదువుకుంటున్నాండి. మాది గాంధీనగర్. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దగ్గర పెట్టుకున్నా మైక్ దగ్గర పెట్టుకో. 1 నుంచి 6 దాకా చదివాను. దాని తర్వాత మా నాయన వేరే డిస్ట్రిక్ట్ అన్నింటి తీసుకోవడం వల్ల నేను అక్కడికి 7th అక్కడ చదివి మళ్ళీ 8th నేను మళ్ళీ పిల్లల వారికి వచ్చాను. 8th కొన్ని రోజులు చదివాను. దాని తర్వాత ఏమైందంటే నాకు డిస్ట్రిక్ట్ చేంజ్ అయిందని చెప్పి మళ్ళీ అడ్మిట్ చేసుకోలేదు సార్. దాని తర్వాత మనం సూర్యాపేట చేంజ్ చేసేసి నా స్టడీ అనేది అక్కడితోనే క్లోజ్ అయిపోయింది. చదవలేకపోయినా, చదువు ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేకపోయాను. సరే 4 సంవత్సరాలు అభిప్రాయం అయిన తర్వాత టెక్నికల్ ఏదైనా నేర్చుకుందామని కేబుల్ స్పీడ్ ఎంచుకొని నేను సిటీ కేబుల్లో 25 సంవత్సరాల సరికి కేబుల్లో ఉన్నాను. టెక్నికల్గా కేబుల్ మెయింటైన్ చేస్తూ నాకు పాప మా వివేకం, మా తాతగారు నిరాచారు, ఒక పాప ఒక బాబు. బాబు ఫస్ట్ ఇయర్ వెళ్తుంది. పాపని డిగ్రీ అయిపోయిందండి. ఇంకా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రానికి పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప క్రికెట్ కంప్లీట్ చేస్తుంది. చిన్న పాప రేడియాలజీ గార్డియన్ హాస్పిటల్లో చదువుతున్నారు. మా పిల్లలు 2 డాక్టర్లు. పెద్దాయన 4th ఇయర్ MBBS, చిన్నాయన 3rd ఇయర్ ACT చేస్తుంది. మేమంతా హ్యాపీగానే ఉంది. నా పేరు సునీల. 7th వరకు ర్యాంక్ చదివిన. 8th క్లాస్ పిల్లలలో 1 ఇయర్ చదివిన. 10th గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్. వెంబడే మ్యారేజ్ అయింది. ఒక బాబు జాబ్ చేస్తున్నాడు. హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు చిన్నయ్య. మా చెన్నై వరకు బాబు పెద్ద బాబు ఏమిటి అయిపోయింది. చిన్నబాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఉన్నారు. ప్రస్తుతానికి పాండాలు ఎవరైతే రారో వాళ్ళకి ఫైన్ ఉంటుంది. 5,000 రూపీస్ ఫైన్. చదువుకున్నాం. ఒక కొడుకు ఒక బిడ్డ. మాది మహబూబ్నగర్ జిల్లా. సభ్యులకు గురువు గారులకు దాదాపు ఉన్నారు. మా తోటి క్లాస్మేట్స్కు అందరికీ ధన్యవాదాలు. 1 to 9 వరకు పిల్లల మధ్య జరుగుతున్నాను. 10th క్లాస్ విద్యావతి తీసుకుంటున్నాను. తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకుంటూ చెన్నై కాబట్టి నాకు 2 పిల్లలు. ఒక బాబు బీటెక్ అయిపోయింది. పాప బీటెక్ స్టార్ట్. మనందరూ హలో హలో నాకు 2 కొడుకులు. ఇంకా చదువుకున్న 3 గ్రామం చదివినా చదివినా దశపురం గురించి అందరికీ తినిపించిన మా క్లాస్మేట్ మొత్తం ఇది తినిపించిన. థ్యాంక్ యూ. అభివందనాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఎంత కృషి ఉందంటే మధు, మన జగన్, నేను బొలాల సైడు ఎంతోగా సంవత్సరం నుంచి కష్టపడి
ఇంతమంది కూడబెట్టినామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకుంది 10th వరకు కానీ నేను ఫస్ట్ పంచాయత్ చేసిన, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రీషియన్ చేస్తున్నాను, హౌస్ వైఫ్ చేస్తాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, ట్రైనింగ్ రోజుల్లో. మా చిన్న బాబు ఆల్రెడీ వచ్చింది ఇక్కడ, ఆయన 4th ఇయర్ ఇప్పుడు. వారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని నా కోరిక. వారి పట్ల నాకు చాలా శ్రద్ధ, వారిని పెద్ద స్థాయిలో చూడాలని నా కోరిక. ఇంకా మాది పిల్లలలో రేపు దసరాకి సర్కార్ నేనే నడుపుతాం. రేపు మా నాన్నగారు నాకు ఇస్తా అన్నాడు, ఇస్తే మాత్రం రేపు ఈ సర్కార్ నేనే నడుపుతాను. మరి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో వారు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది నా చరిత్ర. ఓకే, రంగమ్మ గారు. అందరికీ నమస్కారము. మాది విద్యాపాలెంలో నేను 5th నుంచి 10th వరకు పిల్లల స్కూల్లో చదువుకున్నాను. నా పేరు మరియు రంగమ్మ. మా సారు కామెంట్లో చేస్తారు. నాకు 2 బాబులు. మా పెద్ద బాబు డిగ్రీ పూర్తి, నా చిన్న బాబు ఇంటర్ అయిపోయి హోటల్ మీద డిగ్రీ చదువుతున్నారు. నమస్కారము. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నా, మా ఫ్రెండ్స్ అందరికీ నాకు నమస్కారాలు. నా పేరు కరుణ. మాది రాయనగూడెం. నేను 7th వరకు రాయనగూడెం స్కూల్లో చదివాను. 8th నేను పిల్లవాళ్ళలో చదివాను. 9th నేను చదవలేదు. 10th మాత్రం నక్కల్లో చదివాను. 10thలో నాకు 93లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప, ఒక బాబు. పాప మ్యారేజ్ 20లో చేశాను, 2020లో చేశాను. మా పాపని పిల్లపేటకే ఇస్తాను నేను. మా బాబు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఇండియాకి పంపిద్దామని ప్లాన్లో ఉన్నాము. మా సార్ పేరు శేఖర్ రెడ్డి. మేము హైదరాబాద్లో ఉంటాము. అంత హ్యాపీగా థ్యాంక్ యూ. గురువులకు పాదాభివందనాలు మరియు నా ఆత్మీయ మిత్రులకి శుభాభివందనాలు. నా పేరు మన్సూర్. నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో మ్యాథ్స్ పీజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉత్తరాఖండ్ విమాపేటలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. జీవితంలో చదువుకునేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ నేను ఏదైతే కావాలనుకున్నాను టీచర్గా సాధించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. పద్మ గారు కినేపాలెం. పద్మ. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబు జాబ్ చేస్తుండు. అప్పుడు నా ఎంత రేంజ్లో దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర బటన్ పైకి అండి, బటన్ పైకి అండి. దగ్గర పెట్టుకోండి. నా పేరు కారణాల రేణుక. నా భర్త పేరు కారణాల రాయనూరు గ్రామం. ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చి చేసినందుకు, విద్య నేర్పినందుకు కృతజ్ఞతలు. నాకు చదువు నేర్పినందుకు నా అత్త మామలకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు తర్వాత వారికి నన్ను ఆదరించినందుకు నా భర్తకు కృతజ్ఞతలు. తర్వాత వారిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా బాగా చేస్తున్నది. నా పిల్లలకు కృతజ్ఞతలు. చెప్పే మాట వింటూ నాకు సంతోషాన్ని ఇస్తున్నాను. అలాగే నా చిన్ననాటి స్నేహితులకు పేరు పేరుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతమందితో కలిసి చదువుకొని ఆడుకొని ఎదిగే భాగ్యం
భాగ్యాన్ని సంతోషాన్ని జ్ఞానాన్ని ఇచ్చినందుకు నా భగవంతునికి కృతజ్ఞతలు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని తోటి మాట్లాడే అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు మా భగవంతునికి నా తరఫున నా కుటుంబ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా నేను నా తల్లిదండ్రుల గురించి, గురువుల గురించి, అత్తమామల గురించి, భర్త పిల్లల గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే ఎవరి బాధ్యత వాళ్ళది సక్రమంగా నిర్వహించినందుకు నేను నా జీవితంలో అంతా సక్రమంగా జరిగింది కాబట్టి నేను ఈరోజు మీ నుంచి వచ్చి ఇలా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సంవత్సరాల తర్వాత ఈ గాంధీనగర్ పోయేటప్పుడు ఆ కట్ట మించిపోవాలి. అది అందరూ కూడా పోయేటప్పుడు మల్లయ్య 10 మంది ఈనాటి 1984 నుంచి 1994 మధ్యకాలంలో 10వ తరగతిలో జరుగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు, మరి ఆ రోజుల్లో మనకు మంచి విద్యను అభ్యసించి విధంగా మన ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి కారణమైనటువంటి వేదిక మీద నిలబడినటువంటి గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక కొత్త ఎనర్జీని తీసుకోవడం కోసం మిత్రులందరూ పిలవగానే అందరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ మరి మనం అందరం కలుసుకోవాలనేటటువంటి తాపత్రంతో ఇక్కడ చేసినటువంటి మా తోటి ఏమన్నా మరి మా పాఠశాలకు, మా సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తామండి. గతంలో ఈ వాతావరణం ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో మాత్రం ఒకరి నుంచి ఒకరు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచి పరిణామాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 35 ఏళ్ళు అవుతుండొచ్చు. 84 అంటే 35 ఏళ్ల క్రితం చూసి మళ్ళీ ఈరోజు చూసుకోవడం అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. అంటే మానవ జన్మ మళ్ళీ ఉండదు, వస్తుందో రాదో మనకైతే తెలియదు. మరి అలాంటి ఈ జన్మని మరి సాధకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయినప్పుడు 10 సంవత్సరాల కార్యవ్యవధిలో 34 సంవత్సరాల అనుభవమైనటువంటి కలయికని ఏర్పాటు చేసినటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురుతుల్యులు జానకిరెడ్డి గారికి, సంధ్యా మేడం గారికి, మాతో కలిసి పనిచేసినటువంటి లక్ష్మీ మేడం గారికి, అదేవిధంగా మన చారి గారు, మన సుదర్శన్ రెడ్డి గారు, మన పిల్లల పాఠశాలలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చినటువంటి నేను వారి ప్లేస్లో నేను పిల్లలుగా రావడం జరిగింది. ఇక్కడ నా ఉద్యోగ జీవితంలో అనుభవాలు, అనుభూతులు ఉపాధ్యాయులతో కానీ, పాఠశాలతో కానీ, విద్యార్థులతో కానీ అనుభూతిని ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటున్నాను. వైవిధ్యమైనటువంటి ఉపాధ్యాయులు మాతో కలిసి పనిచేశాం. అదేవిధంగా ఒక మంచి విద్యార్థులు అంటే గ్రామీణ వాతావరణంలో బస్త సంచులు వేసుకొని, లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాల మూటలు మోసుకొని వినాయపాల నుంచి, రాయనగూడ నుంచి, మన కేటీఆర్ నుంచి, పిల్లల నుంచి ఇంత 3-4 గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు కాలినడకన వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులను ఆరాధించినటువంటి విద్యార్థులు ఈనాడు చూస్తే ఏదో కొద్దిమంది విద్యార్థులు మగపిల్లలు మాత్రం గుర్తుపడలేదని, ఆడపిల్లలు మొత్తం ఆంటీగానే ఉన్నారు. వాళ్ళు ఎవరు గుర్తుపడలేదు, కేవలం ఆ వనజ మాత్రం గుర్తున్నది. అప్పటికి చేసినది అంటే నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి ఉపాధ్యాయులు, ప్రియమైన
విద్యార్థులు లేదు గౌరవనీయులైనటువంటి విద్యార్థులు అందరికీ నమస్కారం. సరే, నేను 1979లో మొదట నూతనకల్లో స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ అయ్యి 1 సంవత్సరంన్నర కాలం అక్కడ పనిచేసి 1980 సుమారు డిసెంబర్లో పిల్లలు రావడం అనేది జరిగింది. 1992 ఏప్రిల్ 30వ తారీఖున అక్కడి నుంచి రిలీవ్ అయి బాయ్స్ హై స్కూల్కి పోయాం. నా సర్వీసు 33 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలు పిల్లలమరి ఉన్నత పాఠశాలలో మాత్రమే పనిచేస్తున్నాం. సుదీర్ఘకాలం పిల్లలమరిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గానే పనిచేస్తాం. తర్వాత బాయ్స్ హై స్కూల్, తర్వాత మా స్వగ్రామంలో అప్పటికి 7వ తరగతి ఉండే. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 5వ తరగతి ఉండే. నేను 6వ తరగతి 7వ తరగతి అయిపోయాక ఇమాంపేటలో 6-7 తరగతులు వచ్చాయి. ఆ తర్వాత దాదాపు 25-30 సంవత్సరాలు దాని ఉన్నతికి ఎవరు మాత్రం తోడ్పడలేదు. నేను ఏమైనా మా స్వగ్రామం కాబట్టి ఆ పాఠశాలలో పోయి నేను మామూలుగా సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్నా. సూర్యాపేట నివాసం ఉంటున్నా. ఒక 15 నిమిషాలు నడిచి వస్తే బండికి వస్తే 5 నిమిషాల్లో సరిపోతుంది. కానీ కచ్చగట్టి నేను మాది పిల్లలమరి గ్రామమే. పిల్లలమరిలో 5వ తరగతి వరకు చదివి 4వ తరగతి వరకు చదివి 5 నుండి సూర్యాపేట పోయి మల్టీపర్పస్ స్కూల్ చదివిన తర్వాత డిగ్రీలో వదిలిపెట్టి వచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వచ్చినాక పని చేసుకుంటూ మళ్ళీ 84 నుండి 98 వరకు మళ్ళీ పిల్లలమరినే మళ్ళీ ఉపాధ్యాయులు వచ్చి పిల్లలమరి పాఠశాలలో పనిచేసింది. నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన. నేను నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు నడుస్తున్నాయి. నాకు 3 బావులు, 3 మంచి సెటిల్ అయ్యారు, గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళ కోడలు కూడా 3 గవర్నమెంట్ టీచర్స్. అందరు బాగుంటుంది, అందరు మంచి సెటిల్ అయ్యారు. పెద్దవాళ్ళు 2 పిల్లలు. అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తున్నది, 2వ అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది, 2వ బాబుకు ఇద్దరు కొడుకు బిడ్డ బీటెక్ చేస్తున్నారు. చిన్న ఆయన 5 కొడుకు బిడ్డ, ఆయన అమ్మాయి ఇంటర్ చేస్తున్నారు. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ గుడి చైర్మన్ సార్ ఇలా వస్తున్నాడు. మనకి 8వ క్లాసులో 2 గంటలు ఉండేది. ఒక కొద్ది మందికి 5-6 సార్ ఇలా వస్తుంటే అందరూ వెళ్ళిపోతున్నాం, కొద్దిమంది వెళ్ళిపోతున్నాం. సార్ మొత్తం జరిగేది తిరుపతి కాదు, తిరుమూడు ఆతే అయ్యాడా అయ్యలో అంతేగా. అయితే ఆ రోజు ముందు రోజు అది జరిగింది. అందరి పర్సమిటి కంది పరుగుతోటి అందరి పర్సమిటి అసలు అదే ఆ సార్ క్లాస్ ఇక్కడ కూడా మధ్యలోనే ఉంది. తర్వాత తెల్లారి సార్ క్లాస్ వస్తున్నాడు, చాలా సీరియస్ వస్తున్నాడు. సార్ ఇలా వస్తున్నాడు, మన 8వ క్లాస్ 2 గంటలు ఇలా పోతున్నాడు. సార్ ఆంచోటి అయ్యా మీకోసం వస్తుంది, మీరు అడిగో పోతున్నాడు. నిన్న తిరుపతి ప్రాంతం అయిపోలేదు, ఇలా మీరు రాండి. సారు అంత చాలా చక్కగా చెప్పేవాడు. ఇది కూడా మనం చాలా నేర్చుకున్నాం. సారు కూడా ఒకసారి మనం మనస్ఫూర్తిగా గుర్తు చేసుకున్నాం. అదేవిధంగా మనకు అందరికీ నమస్కారం. 10 సంవత్సరాల అపూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ఆశిస్తుంది. నేను 86-91 వరకు పిల్లమరి టీఎస్లో నేను పనిచేశాను. నాన్ననేమో హై స్కూల్లో పనిచేశారు. అంటే నా సర్వీస్ మొత్తం నేను ఫస్ట్ 83 అపాయింట్మెంట్, నా సర్వీస్ మొత్తము 41 సంవత్సరాలు పూర్తి చేసిన. నెక్స్ట్ మన సెప్టెంబర్ 30 కావడం జరిగింది. కానీ చాలామంది విద్యార్థులు కలుస్తుంటారు. కానీ నేను జనరల్గా 41 సంవత్సరాలు నా సర్వీస్ పూర్తయింది కాబట్టి నేను వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయలేకపోతున్నా. వాళ్ళు ఏంటంటే పలానా స్కూల్ మీరు వచ్చి మేడం పలానా స్కూల్లో మీరు చదువుతున్నాం, ఈ క్లాస్ చదువుతున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పడంలో చాలా ఆనందం ఉంది. నేను చాలా సంతోషపడతాను. అంటే ప్రతి టీచర్ కూడా ఏంటంటే విద్యార్థులు మంచి అభివృద్ధిలో ఉండాలనేది కోరుకుంటుంది.
కానీ అప్పుడు చదువుకునేటటువంటి వయసులో అందరికి ఏముంటుందంటే ఎందుకులే అన్నట్టుగా కాస్త అశ్రద్ధ చేసి చదువు వెనకడి వేయడం జరుగుతుంది. కానీ ఒక టీనేజ్ దాటిన తర్వాత వాళ్ళు గతాన్ని గుర్తు చేసుకుంటారు. అనేక రంగాల్లో ఏంటి చాలా అభివృద్ధి సాధించి వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా విద్యార్థి శుభాకాంక్షలు. నేను 84లో టీచర్గా అపాయింట్ అయ్యాను. 87 జూలైలో పిల్లర్మెంట్, 87 నుంచి 97 వరకు పిల్లర్మెంట్ స్కూల్లో పడ్డాను. నాకు పిల్లలు అనగానే నా ఊరు అనే భావన. కొంతమంది పిల్లలు బాగా గుర్తుంటారు, ఎందుకంటే బాగా అల్లరి చేసేవాడు, బాగా యాక్టివ్గా ఉండేవాడు, చిన్న చిన్న చిలిపి పనులు చేసేవాడు, ఎక్కువగా జ్ఞాపకం వస్తుంటాడు. అందులో భాగంగా ధ్యానం ఎక్కువ పట్టుకోలేదు. అందులో మధ్య ఒకసారి కలిశారు. మధుసూదన్ అనగానే నాకు మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి అనే వాళ్ళిద్దరు కథలు తెలుస్తుందో వాళ్ళు గుర్తుంటారు. వాళ్ళు నేర్చుకోవడం గుర్తొస్తాయి. నాకు శైలిని కూడా ఏం మాట్లాడు అలానే ఉంటుంది. ఇలా పిల్లల్ని కలుసుకుంటే ఆ పాఠశాలలో పనిచేసినప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు సరే మేము ఏం విద్య నేర్చామో మరి మీరేం నేర్చుకున్నారో అది మీకు మీ మనసుకి తెలియాలి. మాకెప్పుడు కూడా మా పిల్లల కంటే మేము చదువుతున్న పిల్లలు అభివృద్ధిలో చాలా సంతోషం. అలానే మా పిల్లల అభివృద్ధి కోరుకోమని కాదు. నాకు 2 అమ్మాయిలు, నలుగురు వాళ్ళు ఉద్యోగం అంటే వాళ్ళకి విరక్తుంది. డిగ్రీ వరకు హౌస్ వైఫ్